హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ మసాలా పరాటా అండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఆ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. చాలా ఈజీ, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను గోధుమ పిండిని ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో గోధుమ పిండి, కొద్దిగా వాటరు, సాల్ట్, ఇంకా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేశాను. మనం ఇలా కలిపెట్టుకోవడం అందరికీ తెలిసి ఒక బౌల్లో ప్రిపేర్ చేసుకొని ఒక 10 మినిట్స్ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండిని మనం కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పరాటాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు అన్నీ ఇలా బాల్స్లా చేసి మనం ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు దీంట్లోపలికి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇవి ప్రిపేర్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో సాల్ట్, కొద్దిగా కారం, చిటికెడు పసుపు, ధనియాల పౌడర్, ఇప్పుడు ఇవన్నిటిని వేసిన తర్వాత ఒకసారి చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. మసాలా పరాటాలోకి కసూరి మేతి అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు కసూరి మేతిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనం పరాటా ప్రిపేర్ చేసుకుందాం. అది ఎలా అనేది మీరు చూసేయండి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కూడా పెట్టేశాను. ప్యాన్ వేడయ్యే లోపల మనం ఇప్పుడు పరాటా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా, కసూరి మేతి యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే మనకి పరాటా లేయర్గా మనకి వస్తుంది. మనం దీన్ని కాల్చేటప్పుడు ఏంటంటే మనకి లేయర్గా అది విడిపోతుందన్నమాట. ఇలా మనం పేపర్ని ఎలా ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం పరాటాలా ఒత్తుకోవాలన్నమాట.
చూసారా మనకి లేయర్గా ఇలా వస్తుందన్నమాట. మనకి ఇప్పుడు మసాలా పరాటాలన్నీ రెడీ అయిపోయాయి. మనం దీన్ని కర్డ్‌తో సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బాయ్.